హాయ్ అండి. లంగా రెడీమేడ్ లంగా నడుము పెద్దగాను పొడవు వస్తుంది కదండి. ఈ లూజ్ తగ్గించుకోవడం ఎలాగో చూపిస్తున్నానండి. నడుము చూసారా, పెద్ద నడుము వచ్చిందండి. ముందుగా ఒకసారి నడుము దగ్గర అవుట్లైన్ వేసుకోవాలండి. మనం లంగాకి కుచ్చు జరిగిపోకుండా కట్ చేస్తాం కదండి. నడుము బ్యాండ్ కట్ చేసినప్పుడు కుచ్చు జరిగిపోద్దండి. జరిగిపోకుండా మనం ఒక అవుట్లైన్ వేసుకున్నాం అనుకోండి, జరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇగోండి నడుము బ్యాండ్ కత్తిరించేసాను. బ్యాండ్ని ఎడదీసేసి దాని ఎంత ఉందో చూసుకొని, మనకు అసలు ఎంత కావాలో లంగాకి నడుము చూసుకొని ఇటువంటి సైడ్లు ఒక కుట్టేసుకొని పైన ఒక కుట్టేసుకోవాలండి. అది లూజ్ కుట్టేస్తాడు కదండి, మనం ఒక కుట్టేసుకోవాలండి. వేసుకొని మడతలు వేసుకొని 4 మడతలు ఖర్చు లైట్గా ఉంటుంది, అది కత్తిరించేసుకొని మనం కాట్లు పెట్టేసుకొని మనకు కావాల్సినంత పెట్టేసుకోవాలండి. లంగాకి మనకి ఎంత నడువైతే కావాలో అంత పెట్టేసుకొని మనం జాయింట్ చేసుకుంటాం కదండి లంగాకి, బ్యాండ్ అతికించుకున్నట్టుగా అలాగే అతికించుకోవటమేనండి. ఇది కూడా ముందు ఒక లైన్ కుట్టుకోవాలండి. తర్వాత వాడిచ్చిన బ్యాండ్ వేసుకోవటానికి ముందుగా మనం బొందు కూడా కుట్టుకోవాలండి. బొందు అందులో పెట్టేసుకొని కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అందులో వచ్చిన ముక్కనే బొందు కుట్టానండి. బొందు కుట్టేసి ఆ బ్యాండ్ పైన వేసేసి కుట్టేస్తున్నానండి. కుట్టేసుకుంటే ఇలా కుట్టేసుకుంటే కుర్చీలు జరిగిపోకోకుండా మళ్ళీ ముడతలు రాకుండా చూసుకోవాలండి. లోన కూడా క్లాత్ లోనకి వెళ్ళిపోయిందో లేదో చూసుకుంటూ ఇలాగా బ్యాండ్ అయితే కుట్టేసానండి. నడుముకి లంగా అయితే ఇదిగోండి చిన్న నడుము వచ్చింది చూసారా, చిన్న బ్యాండ్ వచ్చింది కదండి, ఇంతేనండి. ఇప్పుడు రెండు కలిపేసుకోవాలండి. లంగా రెండు కలిపేసుకొని ఒక కుట్టు వేసుకుంటే విడిపోద్దండి, రెండు కుట్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది. రెండో కుట్టు కూడా వేసుకోవాలండి. రెండో కుట్టు కూడా వేసేస్తున్నానండి లంగాకి. లంగా అయితే ఇంతేనండి. రెడీమేడ్ లంగా పొడవు లూజు వస్తుంది కదండి, వాటిని సైజ్ చేసుకొని లంగా ఎలా కుట్టుకోవచ్చో చూపించాను. ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.